హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విక్టరీ వెంకటేష్ గారి హీరో అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. మరి సంక్రాంతి కనుక జాన్ 14న వరల్డ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులందరినీ చాలా బాగా ఆకట్టుకొని ప్రస్తుతానికి అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తూ వస్తుంది. మరి తాజాగా విజయవంతంగా ఈ సినిమా 10వ రోజుని కూడా పూర్తి చేసుకుంది. మరి 10వ రోజు వరల్డ్ గా 12 కోట్లని వసూలు చేసింది. మరి 10వ రోజు కూడా సాలిడ్ కలెక్షన్స్ రాబట్టిందని చెప్పాలి. సంక్రాంతికి వస్తున్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ విషయాన్ని పక్కన పెడితే నందమూరి బాలకృష్ణ గారి హీరోగా బాబీ గారి దర్శకత్వంలోని యాక్షన్ అలాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా డాకు మహారాజ్. మరి ఈ సినిమా కూడా సంక్రాంతి కనుక జాన్ 12 అయితే మాత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ అందుకొని ప్రస్తుతానికి అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ కలెక్షన్స్ ని కలెక్ట్ చేస్తుంది. మరి తాజాగా 13 రోజుల్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు డాకు మహారాజ్ సినిమా. మరి 13వ రోజు వరల్డ్ వైడ్ గా 8.5 కోట్లని వసూలు చేశారు. మరి సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టారని చెప్పాలి. 8వ రోజు కూడా. మరి రెండు సినిమాల్లో మీకు ఏ సినిమా బాగా నచ్చింది, మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ సినిమా విజయాన్ని అందుకుందని మీరు అనుకుంటున్నారు? కింద కనిపిస్తున్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.